పనికిరాని శాసనం. పూర్వకాలం లవంగపురం అనే ఒక రాజ్యాన్ని శాంతగుప్తుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మతానికి సంబంధించిన ఆచారాలన్నింటినీ ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉండేవాడు. ముఖ్యంగా ఆయనకు సాధువులన్నా సన్యాసులన్నా వల్లమాలిన భక్తి గౌరవాలు ఉండేవి. వాళ్ళంతా భగవంతుడి ప్రతిరూపాలు అని ఆయన నమ్మకం. తన రాజ్యంలోని ప్రజలు కానీ రాజ్యోద్యోగులు కానీ వాళ్లకు ఎలాంటి కష్టమూ కలగకుండా గౌరవించాలి అని శాసనం చేయడమే కాక రాజ్యంలోని సాధు సన్యాసులందరికీ ఉచితంగా భోజనం వసతి లభించేలాగా సకల విధ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయించాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు మంత్రి మాధవవర్మ రాజుతో, ప్రభు, తమరు చేసిన శాసనం వల్ల మన ఆదాయంలో సగానికి పైగా సాధు సన్యాసుల అవసరాలకే ఖర్చయిపోతున్నది. అందువల్ల ప్రజల క్షేమం కోసం అభివృద్ధి పనులు ఏవీ చేపట్టేందుకు అవకాశం కలగటం లేదు. మరొక ముఖ్యమైన సంగతి, ఈ శాసనం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఏనాడూ లేనంతగా నేరాల సంఖ్య పెరిగింది అన్నాడు. మంత్రి చెప్పినది విన్న రాజు అయిష్టంగా తలాడిస్తూ, నేను చేసిన సాధురక్షణ శాసనమే ఈ పరిస్థితికి కారణం అని మీరు నమ్మడం భగవత్ స్వరూపులైన సాధు సన్యాసుల్ని అవమానించడం అవుతుంది. ఈ సాధుసేవ వల్ల మన రాజ్యానికి తప్పక మేలు జరుగుతుందని నా దృఢమైన నమ్మకం అన్నాడు. మంత్రి కొంచెంసేపు మౌనంగా ఊరుకుని, ప్రభు, ఉన్న పరిస్థితిని తమకు మనవి చేయడం నా బాధ్యత కదా అన్నాడు. రాజు అవును అన్నట్టు తల ఊపి, రాజగురువులు గత సంవత్సర కాలంగా దేశాటనలో ఉన్నారు. సాధువుల రక్షణ కోసం నేను శాసనం చేసే ముందు అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకునే అవకాశం లేకుండా పోయింది. సరే, ఇప్పుడు ఒక పని చేయండి. ప్రజలందరూ విశేషించి కష్టపడి పనిచేస్తూ సకాలంలో పన్నులు చెల్లించాలని, ఎవరైనా సోమరులుగా కనబడితే కఠినంగా శిక్షింపబడతారని దేశమంతటా దండోరా వేయించండి. ఈ ఉత్తర్వు కనుక కఠినంగా అమలు చేయగలిగితే తిరిగి మన కోశాగారం పుష్కలంగా నిండుతుంది అన్నాడు. మంత్రి రాజు చెప్పినట్టే దేశమంతటా దండోరా వేయించాడు. కొన్నాళ్ళు గడిచాక శాంతగుప్తుడు మంత్రిని పిలిచి, కోశాగారం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నది? ప్రజలు నా ఉత్తర్వును పాటిస్తున్నారా అని అడిగాడు. అందుకు మంత్రి, ప్రభు, ఏమని మనవి చేసేది? కోశాగారం పరిస్థితి మరింతగా దిగజారిపోతున్నది అన్నాడు. ఈ జవాబుకు రాజు ఆశ్చర్యపోయి, దీన్ని బట్టి చూస్తే ప్రజలు నా ఆజ్ఞను శిరసావహించడం లేదు అని తెలుస్తున్నది. ఇలా ఎందుకు జరుగుతున్నదో మనం తెలుసుకోవాలి. ఇవాళ్లే మారువేషాల్లో మనం దేశ సంచారాన్ని బయలుదేరదాం అన్నాడు రాజు. ఈ విధంగా రాజు మంత్రి మారువేషాల్లో ఒక చిన్న పట్టణంలో తిరుగుతూ ఉండగా ఒక బట్టలు నేసేవాడి ఇంట మగ్గం చుట్టూ కూర్చుని కొందరు తీరికగా ఉబుసుపోని కబుర్లు చెప్పుకుంటూ ఉండడం చూశారు. వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి, పని పాట మాని ఇలా సోమరులుగా కాలక్షేపం చేసేవారిని ఈ దేశంలో రాజుగారు కఠినంగా శిక్షిస్తారని విన్నాము. మరి మీరు ఆ సంగతి ఏమీ పట్టించుకుంటున్నట్టు లేదే అన్నారు. ఆ మాటలకు మగ్గం చుట్టూ ఉన్నవాళ్ళు పెద్దగా నవ్వి, మీరెవరో ఈ దేశానికి కొత్త వాళ్ళలా ఉన్నారు అని రాజు మంత్రులకు అక్కడ గోడకు వేలాడుతున్న దండకమండలాలను కాషాయ వస్త్రాలను చూపించి, రాజుగారి శాసనాన్ని ధిక్కరించాము అని ఎవరైనా మమ్మల్ని పట్టుకో చూస్తే క్షణాల మీద సన్యాసుల్లాగా సాధువుల్లాగా వేషాలు మార్చుకోగలం. ఈ దేశంలో సోమరులకు శిక్ష ఉన్నమాట నిజమే, కానీ సాధు సన్యాసులకు అది వర్తించదు. అంతేకాక ఎలాంటి నేరం చేసినా ఆ వేషాల్లో కనపడగలిగితే రాజమర్యాదలు కూడా జరుగుతవి అన్నారు. ఓహో, అదా సంగతి అని అనుకుని రాజు మంత్రి అక్కడి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత రాజు మంత్రి దేశంలో చాలా ప్రాంతాలకు తిరిగారు. ప్రతి చోట వాళ్లకు దాదాపు ఇటువంటి అనుభవాలే ఎదురైనాయి. రాజు మంత్రి రాజధానికి తిరిగి వచ్చారు. ప్రజల మేలు కోరి తాను చేసిన శాసనం ఇలా ఎందుకు వ్యర్థమైపోయిందో అర్థం కాక రాజుకు విచారణ పట్టుకున్నది. ఆ సమయంలో ఆయనకు రాజగురువు దేశాటన నుంచి తిరిగి వచ్చినట్లు తెలిసింది. వెంటనే మంత్రిని వెంటబెట్టుకుని రాజు ఆయనను చూడబోయాడు. రాజగురువు శాంతగుప్తుడు చెప్పినది అంతా విని, రాజా, ఒక లక్ష్యం ఆదర్శం అంటూ లేకుండా అనాలోచితంగా చేసే శాసనాలు అటు ప్రజలకు ఇటు రాజుకు కూడా శాపాలుగా పరిణమించగలవు. లోక కళ్యాణం కోసం సర్వసంగ పరిత్యాగం చేసిన మహానుభావుల్ని వేళ్ల మీద లెక్కించవచ్చు అన్నాడు. గురుదేవ, రోజు మనం
ఎంతోమంది సాధు సన్యాసులను చూస్తూ ఉంటాం కదా అన్నాడు రాజు శాంతగుప్తుడు. దానికి రాజగురువు చిన్నగా నవ్వి, అందులో నిజమైన సాధువుల్ని గుర్తించడం అంత తేలికైన సంగతి కాదు. వాళ్ళల్లో చాలామంది కుటుంబం పట్ల తమకున్న బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు, సుఖమైన జీవితం గడిపేందుకు కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు. నీ శాసనం ద్వారా అలాంటి వాళ్లకు ప్రోత్సాహం కలిగి ప్రజల్లో సోమరితనానికి, అరాచకానికి కారణం అయింది అన్నాడు. రాజు శాంతగుప్తుడు ఎంతో వినయంగా, గురుదేవా, పనికిరాని ఆ శాసనాన్ని రద్దు చేయమనే కదా తమరు అనేది, అలాగే చేస్తాను అన్నాడు. రాజా, ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మరొక సంగతి గుర్తుంచుకో, ఇక నుంచి మతాచారాలను పాటించే విషయంలో నీ నమ్మకాలను ప్రజల మీద శాసన రూపంలో ప్రయోగించకు అని రాజగురువు సలహా ఇచ్చాడు. రాజు అదే రోజున సాధు సన్యాసులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలను పూర్తిగా రద్దు చేస్తూ సోమరులు కఠినంగా శిక్షింపబడగలరు అని దేశమంతటా చాటింపు వేయించాడు. ఈ చాటింపుతో పరిస్థితి అంతా చక్కబడింది. దేశం సుభిక్షంగా యథాస్థితికి వచ్చింది. కథ సమాప్తం.